ఈ మీమ్ చూసి ఒక 10 సెకండ్స్ నవ్వుకుని వెంటనే స్క్రోల్ చేసేసా. బట్ లెట్స్ బీ ఆనెస్ట్, ఆవిడ సినిమాల్లో యాక్ట్ చేస్తారు కాబట్టి డస్కీ అంటున్నారే కానీ నిజంగా ఒక కామన్ పర్సన్ ఈ కలర్లో ఉంటే వాళ్ళని డస్కీ అంటారా? మన సొసైటీలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా తెల్లగా లేరంటే వాళ్ళకి వినిపించేది ఒకటే మాట, ఒకటి తక్కువైంది. ఆ ఒక్కటే కలర్. ఎందుకంటే మన ఇండియాలో తెలుపే అందం. ఐఎమ్ శ్రీజ. లెట్ మీ స్టార్ట్ విత్ మై స్టోరీ. ఇది నేను 8th క్లాస్లో తీసుకున్న ఫోటో. ఈ ఫోటో ఇప్పుడు చూసి అప్పుడు లైఫే బాగుండేది, అందరం అంతా హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నా కానీ అప్పుడు ఈ ఫోటోని నేను ఎవరికి చూపించడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు. ఎందుకంటే నేను అందులో నల్లగా ఉన్నా. నాకు ఆ టైంలో కావాల్సింది ఒక్కటే, అట్లీస్ట్ ఒక్క షేడ్ అయినా వైట్గా అవ్వాలి. దానికోసం మమ్మీ లేని టైంలో ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోవడం, హ్యాండ్ కర్చీఫ్లో పౌడర్ వేసుకుని ఎప్పటికప్పుడు టచ్అప్ చేసుకోవడం, ట్యాన్ పోవాలని చెప్పి ఎవ్రీ సండే టొమాటోలు పపాయాలు మొహానికి పూసుకోవడం, యాడ్స్లో చూపించిన క్రీమ్సే కావాలని పేచీ పెట్టి కొనిపించుకోవడం, అండ్ ఫైనలీ నాకంటే తెల్లగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం సోప్ వాడుతున్నారో కనుక్కొని నేను అదే సోప్ వాడడం. What not? Because like many of you, even I grew up with obsession of fairness. How could I not? After all, we are all raised with it కదా. అందరిలానే మా ఇంట్లో కూడా నాకు చిన్నప్పుడు టీ కాఫీ ఇచ్చేవారు కాదు. ఎందుకని అడిగితే నల్లగా అయిపోతావు అనేవాళ్ళు. వాళ్ళు అదేదో నార్మల్గా చెప్పినా కూడా యాజ్ ఎ కిడ్ ఐ ఆల్వేస్ థాట్ దట్ నల్లగా ఉండడం మంచిది కాదని. దానికి తోడు టీవీలో వచ్చే యాడ్స్, సినిమాల్లో చూపించే హీరోయిన్స్, ఇంకా ఇలాంటి చాలా సినారియోస్ నన్ను రాంగ్గానే ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. ఎంతగా అంటే ఐ ఆల్వేస్ థాట్ ఐమ్ జస్ట్ అన్ అగ్లీ గర్ల్. మీరు కూడా ఇప్పటి వరకు మీ లైఫ్లో ఒక్కసారైనా ఇంకొంచెం తెల్లగా ఉంటే బాగుండు అని అనుకున్నారా? అలా ఫీల్ అయినట్టయితే ఇప్పుడే కమెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి. విల్ సీ హౌ మెనీ ఆఫ్ us హ్యాడ్ గాన్ త్రూ దిస్ సేమ్ అబ్సెషన్. అండ్ ఈ థాట్ ప్రాసెస్ని నేను కొంచెమైనా చేంజ్ చేయగలనా లేదా అని తెలుసుకోవడానికి వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో ఏ పాయింట్లో మీకు కనెక్టింగ్ అనిపించినా లైక్ చేయడం మర్చిపోదు అండ్ షేర్ ఇట్ టు ద పర్సన్ హూ నీడ్ ఇట్ ద మోస్ట్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇలాంటి రిలేటబుల్ కాంటెంట్స్ ఎవ్రీ సండే అప్లోడ్ చేయగానే మీ నోటిఫికేషన్ ట్యాబ్లోకి అయితే వస్తాయి. దే సే బ్యూటీ ఈజ్ ఆల్వేస్ ఇన్సైడ్, కానీ జడ్జ్ చేసేది మాత్రం లుక్స్తోని. కలర్ బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేస్తారు. స్కూల్లో నల్లగా ఉండే అబ్బాయికి ఇచ్చే పేరు కర్రోడా. వాడు ఎంత మంచోడైనా వాడిని నమ్మడానికి చాలా ఆలోచిస్తారు. అమ్మాయి నల్లగా పుడితే వాళ్ళ పేరెంట్స్కి ఒకటే టెన్షన్, ఇప్పుడు దీనికి ఎలా పెళ్లి చేస్తామని. తెల్లగా ఉండే అమ్మాయి నల్లగా ఉండే అబ్బాయిని లవ్ చేస్తే అందమైన అమ్మాయిలందరూ ఎదవలకే పడతారా అని కమెంట్స్ పాస్ చేస్తారు. అదే హస్బెండ్ ఫేర్ ఉండి వైఫ్ డార్క్గా ఉంటే లక్కీ గర్ల్ అని అంటారు. అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఈ కలర్ గేమ్ స్టార్ట్ అయిపోతుంది. బేబీ తెల్లగా పుట్టాలని చెప్పి ప్రెగ్నెంట్ ఉమెన్కి కుంకుమ పువ్వు ఇస్తారు. ట్రస్ట్ మీ, ప్రెగ్నెన్సీ వార్డ్లో బేబీ పుట్టాక కూడా పేరెంట్స్ సాడ్గా ఉండేది రెండే విషయాలకి, ఐదర్ అమ్మాయి అయినా అయి ఉండాలి లేదా బేబీ నల్లగా అయినా పుట్టుండాలి. అండ్ యూ ఆల్ మైట్ సే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఈ కాలంలో కూడా తెలుపు నలుపు అని ఎవరైనా చూస్తారా? ప్రపంచం అంతా ముందుకు వెళ్ళిపోతుంది, వీఆర్ ఆల్ ప్రోగ్రెసివ్ నవని. కానీ ఇదంతా ఒక అబద్ధం. అందరూ నటిస్తున్నారు. ఇంకా యాడ్స్లో చూపించేది అవే ఫేర్ ఫేసెస్. సినిమాల్లో చూపించే హీరోయిన్స్ కూడా వావ్ వాట్ ఏ స్కిన్ టోన్ అనిపించేలా ఉండే బ్యూటీస్నే తీసుకుంటారు. ఫన్నీ థింగ్ ఏంటంటే హీరోయిన్ ఒక విలేజ్ గర్ల్ క్యారెక్టర్, డీ గ్లామ్ రోల్ అయినా కూడా తెల్లగా ఉండే హీరోయిన్ని పట్టుకొచ్చి మేకప్తో నల్లగా చేసి మరీ డీ గ్లామ్ అంటారే కానీ ఈ సో కాల్డ్ డస్కీ బ్యూటీస్ని ఎవరు ప్రిఫర్ చేయరు. తెల్లగా ఉండే హీరోయిన్కి పింపుల్స్ ఉన్నా షీస్ సో క్యూట్, వాట్ ఏ న్యాచురల్ బ్యూటీ అంటారే కానీ నల్లగా ఉండే హీరోయిన్కి పింపుల్స్ ఉంటే నో వన్ రియలీ కేర్స్. ఈవెన్ పూర్ పీపుల్ని, బ్యాడ్ పీపుల్ని సినిమాల్లో చూపించడానికి కూడా నల్లగా ఉండే వాళ్ళని చూపిస్తారు. ఇక్కడ ప్రశాంత్ నీల్ గారు ఒక్కరే ఎక్సెప్షన్ అనుకుంటా. ఆయన అయితే మ్యాండేటరీగా అందరికీ బొగ్గు పూస్తారు అనుకోండి. ఎనీవే, ఇది ఓన్లీ సినిమా మీడియా వరకే కాదు, మన చుట్టూ కూడా ఇలాంటి మెంటాలిటీ మనం ఇంకా అబ్జర్వ్ చేయొచ్చు. నల్లగా ఉన్నావు కదా, నీకు లైట్ కలర్స్ అంతగా సెట్ కావులే, అయినా నీకు సన్ స్క్రీనే అక్కర్లేదు, నీ మొహం మీద ఎండ పడినా కూడా నువ్వు నల్లగా అవ్వవు, నల్లగా ఉన్నా తెలివైన వాడే, కలర్ తక్కువైనా మొహంలో కళ ఉంది, ఇలాంటి మాటలు ఇంకా వినిపిస్తూనే ఉంటాయి. ఇంకా ఫ్రంటెస్ జాబ్స్ కి తెల్లగా ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు. నల్లగా ఉన్నారని మ్యారేజ్ ప్రపోజల్స్ క్యాన్సిల్ చేస్తున్నారు. చేసుకున్న వాళ్ళని టార్చర్ చేస్తున్నారు. చెప్తే నమ్మరేమో కానీ నిన్న కుక్క పిల్లని తీసుకున్నప్పుడు కూడా ఎందుకు బ్లాక్ పప్పీ తీసుకున్నావు, వైట్ ఆర్ క్రీమ్ తీసుకోవచ్చు కదా, క్యూట్ గా ఉంటాయని చాలా మంది అడిగారు. జస్ట్ బికాస్ we Indians are so obsessed with fairness. And you know where this obsession started? Britishers, అంతకు ముందు వచ్చిన ముగల్స్, వీళ్ళంతా సుపీరియారిటీని, పవర్ని, బ్యూటీని,
స్కిన్ టోన్కి లింక్ చేస్తూ మన బుర్రల్లో ఇన్ఫ్యూజ్ చేసేసారు. అది చాలదా అన్నట్టు సినిమాలు వాటిని కంటిన్యూ చేస్తే ఈలోపు బ్రాండ్స్ ఏమో దాన్ని క్యాష్ చేసుకోవడానికి పిచ్చి పిచ్చి క్యాంపెయిన్స్ రన్ చేశారు. గుర్తున్నాయా యాడ్స్? క్రీమ్ వాడగానే 3-4 షేడ్స్ తెల్లగా అయిపోయి జాబులు కొట్టేయడం, బాయ్ ఫ్రెండ్స్ని పట్టేయడం, అండ్ ఆ షారూక్ ఖాన్ యాడ్ హాయ్ హ్యాండ్సమ్ అనుకుంటూ ఈ బ్రాండ్స్ అన్ని మన మీద రుద్దుడికి మన లైఫ్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్కి తెల్లగా మారిపోవడమే సొల్యూషన్లా అనిపించేది. ఫన్నీ థింగ్ ఏంటంటే మనకేమో ఈ వైట్ అబ్సెషన్ ఎక్కించి అక్కడ ఫారినర్స్ మాత్రం బ్రౌన్ ఈస్ ద న్యూ సెక్సీ అని స్కిన్ ట్యాన్ చేయించుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా కూడా దీన్నే కంటిన్యూ చేస్తుంది. స్నాప్చాట్ ఫిల్టర్లు, ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్లు. అసలు ఈ ఫిల్టర్లో నా మొహం చూసుకున్నాక నార్మల్ కెమెరాలో నా మొహాన్ని నేను యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నాను. అండ్ యూ నో వాట్, ఇండియన్ ఫేమస్ క్రీమ్ మార్కెట్ ఈస్ ప్రొజెక్టెడ్ టు రీచ్ 10,500 crores by 2027 అంట. అండ్ ఈ క్రీమ్స్తో ఆగకుండా స్కిన్ బ్రైట్నింగ్ అంటూ, స్కిన్ లైట్నింగ్ అంటూ చాలా ట్రీట్మెంట్స్ వచ్చేసాయి ఇప్పుడు. అండ్ ఐ మస్ట్ టాక్ అబౌట్ దిస్. సెలబ్రిటీస్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళు చేయించుకునే స్కిన్ ట్రీట్మెంట్స్ అన్నీ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అది చూసి మనం కూడా అదే చేయించుకోవాలి అనుకుంటాం. బట్ డూ వీ రియలీ నీడ్ ఇట్? అవి చేయించుకోవద్దు, మనకు అక్కర్లేదు అని నేను చెప్పను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యోర్ బాడీ అండ్ ఇట్స్ యోర్ విష్. కానీ కన్సర్నింగ్ థింగ్ ఏంటంటే నేను ఈ వీడియో రీసెర్చ్ కోసం గూగుల్ చేసి చూస్తేనే ఐ కేమ్ అక్రాస్ సో మెనీ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్స్. హవెవర్ ఐఎమ్ నో డాక్టర్ కాబట్టి అది కరెక్టా కాదా అని నేను చెప్పలేను. బట్ వాట్ ఐ పర్సనలీ బిలీవ్ ఇస్ ఎనీథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇస్ హార్మ్ఫుల్ టు అస్ అని. అండ్ ఆల్సో జస్ట్ ఇన్ కేస్ ఆ ట్రీట్మెంట్స్ ఏమైనా మిస్ఫైర్ అయ్యాయనుకోండి, సెలబ్రిటీస్ దగ్గర, ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర, వాటిని కరెక్ట్ చేసుకోవడానికి డబ్బులు ఉంటాయి. కానీ మన పరిస్థితి ఏంటి? నిజానికి మన స్కిన్ టోన్లో ఏం ప్రాబ్లం లేదు. ఇది సైన్స్, మన సర్వైవల్ కోసం నేచర్ ఇచ్చిన డిజైన్ ఇది. సో ఈ ఈక్వేటర్కి దగ్గరగా ఉండే ప్లేసెస్లో సన్లైట్ ఎక్కువగా పడుతుంది కదా, ఆ ప్లేసెస్లో మనల్ని సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మన స్కిన్లో మెలనిన్ అనే పిగ్మెంట్ పెరిగిపోతుంది. ఈ పిగ్మెంట్ సన్లైట్ని అబ్జర్వ్ చేసుకుని మన స్కిన్ సెల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో మోర్ మెలనిన్ ఈజ్ ఈక్వల్స్ టు మోర్ ప్రొటెక్షన్ అండ్ మోర్ మెలనిన్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు డార్కర్ స్కిన్. సో దిస్ డార్కర్ స్కిన్ ఈజ్ నాట్ అ డిఫెక్ట్, ఇట్స్ అన్ ఎవల్యూషనరీ ఆర్మర్. అయినా కృష్ణుడు, రాముడు, శివుడు, కాళీమాత ఇలా దేవుళ్ళందరూ నల్లగా ఉన్నా సరే మనం వాళ్ళని పూజిస్తున్నాం కదా, మరి మనుషులు నల్లగా ఉంటే దాంట్లో ప్రాబ్లం ఏంటి? So my slay squad, to everyone who is thinking that you are not enough, you are living in a lie. No matter మనం ఎంత బాగున్నా, ఎంత హ్యాపీగా ఉన్నా, ఈ సొసైటీ స్టాండర్డ్స్ని మాత్రం ఎప్పుడూ మార్చేయలేం. దెర్ ఇస్ ఆల్వేస్ వన్ థింగ్ ఆర్ ద అదర్. డార్క్ స్కిన్ ఉంటే తెల్లగా అవ్వాలంటారు, తెల్లగా ఉంటే సరిపోదు, మంచి మనసు ఉండాలి అంటారు, మంచిగా ఉంటే ఈ కాలంలో మంచితనానికి రోజులు లేవంటారు. సో ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అందుకే ఈ సో కాల్డ్ సొసైటీ స్టాండర్డ్స్లో మిమ్మల్ని మీరు లాక్ చేసుకోకండి. యూ ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్. ఐఎమ్ ఆల్సో హ్యాపీ దట్ ఈ మధ్యనే చాలా మంది వాళ్ళ ఒరిజినల్ స్కిన్ టోన్స్ని, బ్రౌన్ స్కిన్ని ఫ్లాంట్ చేస్తూ పాజిటివిటీని నింపుతున్నారు. సో బేసిక్గా ఎప్పుడైతే మనల్ని మనం కలర్ బేసిస్ మీద జడ్జ్ చేసుకోవడం ఆపేస్తామో అప్పుడే మన లైఫ్ కలర్ఫుల్గా అవుతుంది. అండ్ వీడియోలో చెప్పింది నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇది ఎవరికి ఇంపార్టెంటో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే మంచి వీడియో వచ్చిన ప్రతిసారి యూ విల్ గెట్ నోటిఫైడ్. లెట్స్ స్లే టుగెదర్.